తేజస్సుతో నింపు. నీవు ఈ క్రొత్త అగ్నిని ఆస్వాదించి పవిత్రము చేయము. ఈ పాస్క పరమ రహస్యముల ద్వారా స్వర్గము మీది శారీరకముగాను మానసికముగాను శుద్ధులమై అంతము లేని శాశ్వత మహిమలో ప్రవేశింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారాకి మనవి చేయించున్నాము. ఆదియును అంతమును ఆల్ఫా ఒమేగా కాలములు అతనివే, యుగ యుగములు అతని ఆధీనమే. అతనికే మహిమాధికారములు శాశ్వతముగా యుగ యుగములు చెల్లునుగాక. కాపాడునుగాక. అందరూ ఆమేన్. ఈ పాస్కా క్రొవ్వొత్తే క్రీస్తు ప్రభు ప్రసాదించడం అంటే మనకు వెలుగునిచ్చుట. ఆ ప్రభు దివ్యమైనటువంటి కాంతి నుంచి, జ్యోతి నుంచి ఇప్పుడు గురువు ఈ పాస్కా క్రొవ్వొత్తిని మన యొక్క పీఠమునకు సమీపిస్తూ ఇదిగో సమాధానము సర్వేశ్వరునికి వందనములు అన్నటువంటి మాట. కాబట్టి నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ఏలిన వారు మీరు దైవ మార్గమున నడిచి ఉండిన ఎడల సదా శాంతిని అనుభవించెదరు. 6వ పఠనము బారూకు గ్రంథము 3వ అధ్యాయము 9 నుండి 15వ వచనము వరకు మరియు 32వ వచనము మరియు 4వ అధ్యాయము 4వ వచనము. మీరు దైవ మార్గమున నడిచిన ఎడల ఎందున సదా శాంతిని అనుభవించి ఉండిన వారే కదా. జ్ఞానము, బలము, వివేకము ఎచట లభించునో ఎరుగుడు. అప్పుడు మీకు దీర్ఘాయువు, వెలుగు, శాంతి దొరుకును. జ్ఞానము ఎచట వసించునో ఎరిగిన వాడెవడు? దాని బొక్కసమును ప్రవేశించిన వాడెవడు? అన్ని ఎరిగిన వాడే జ్ఞానమును నెరుగును. తన తెలివితో ఆయను దానిని కనుగొనెను. ఆయన భూమిని శాశ్వతముగా పాడుగొల్పెను. ఆ భూమిని జంతుజాలముతో నింపెను. ఆయన పంపగా వెలుగు బయల్పడలేను. ఆయన పిలువగా అది భయపడి ఆయనకు లొంగెను. ఆ నక్షత్రములు వాటి స్థానములకు మెరిసెను, సంతోషించెను. ఆయన పిలువగా ఇక్కడ మేమున్నాము అని అవి పలికెను. వాటిని సృజించిన వాని సమీపము సంతోషించి ప్రకాశించెను. అవి తమ తమ తావులలో నిలిచి తమను చేసిన ఆయన ముందు సంతోషముతో మెరిసెను. ఆయన మన దేవుడు, ఆయనకు సాటివాడెవడు లేడు. ఆయన జ్ఞానము మార్గమును కనుగొను. తన సేవకుడగు యాకోబుకు ఇచ్చెను. తాను ప్రేమించిన సేవకుడగు ఇశ్రాయేలుకును దానిని అనుగ్రహించెను. అప్పటి నుండి జ్ఞానము భూమిపై ప్రత్యక్షమై నరుల నడుము వసించెను. ఈ జ్ఞానము దేవుని ఆజ్ఞల గ్రంథము, శాశ్వతముగా నిల్చు ధర్మశాస్త్రము. దానిని పాటించు వారు బ్రతుకుదురు, విడనాడి వారు చస్తురు. యాకోబు, మీరు జ్ఞానము వైపు మరలి దాని గైకొనుడు.
దాని వెలుగులో కాంతి వైపు నడువుడు. దేవుడు మీకు ఇచ్చిన మహిమను అన్యుల కొసగుడు. మీ భాగ్యమును అన్య ప్రజలకు వదిలివేయుడు. ఇజ్రాయేలు, మనము నిజముగా ధన్యులము. దేవుడు తనకు ప్రీతి కలిగించిన ఎడల మనము తెలియజేయను. ఇది ప్రభువాకు. సితార చేసి తనువునే కంటిగా చేసి మనసునే సితార చేసి మేకువనే నే